ప్రైజ్ అలాడ్ అందరికీ మినోహో యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉదయకాలము దేవుని నామమున వందనములు. ఈ దినము విశ్రాంతి దినము. దేవుడి వాగ్దానము యెషయా గ్రంథం 58వ అధ్యాయము 17వ వచనంలోని వాగ్దానము. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల. దేవుని వాగ్దానం దేవుడు సెలవిస్తున్నాడు. విశ్రాంతి దినము నాడు ఎటువంటి వ్యాపారము, ఎటువంటి బిజినెస్ చేయకుండా, దీని గురించి ఆలోచించకుండా, కేవలము దేవుడికి ప్రతిష్ఠితమైన దినమని దానిని ఘనముగా ఎంచిన ఎడల, దానిని ఘనముగా ఆచరించిన ఎడల, ఇష్టమైన ప్రతి పనిని ప్రక్కన పెట్టి ఇది దేవుడికి ఇష్టమైన దినము అని ఒక్క దినమును దేవుడికి సమర్పించిన ఎడల, దేవుడు అంటున్నాడు ఇక్కడ, నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అంటున్నాడు. దేవుడు మాట విని దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల, దేవుడు అంటున్నాడు, ఎటువంటి ఇబ్బందులు ఇరుకులచ్చినను, ఎటువంటి సమయము అనుకూలించకపోయినను, ప్రతి సమయాన్ని దేవుడి మందిరము కొరకు విశ్రాంతి దినము నాడు దేవుణ్ణి ఆరాధించుట కొరకు ఘనమైనదిగా, శ్రేష్టమైనదిగా, పరిశుద్ధమైనదిగా దేవుని ఘనముగా ఆచరించి ఎంచినప్పుడు, అతి ప్రేమపూర్వకమైన కృపతో దేవుడు మనల్ని రింపుతున్నప్పుడు మనం ఎంత ఆనందపడతాం. నీవు యెహోవా యందు అప్పుడు ఆనందించెదవు, దేశంలోని ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను అని దేవుడు వాగ్దానం సెలవిస్తున్నాడు. ఆత్మీయతలలో శిఖరం ఎక్కేవారిగా మనల్ని దేవుడు ఉంచుతాడు. ఆత్మీయతలో బలమైన ఐశ్వర్యవంతురాలుగా మనల్ని దేవుడు ఉంచుతాడు. పరిశుద్ధతలో, పవిత్రతలో దేవుడు ఉన్నతమైన శిఖరాలపైన మనల్ని కూర్చోబెడతాడు. అందుకే దేవుడు వాగ్దానం అంటున్నాడు, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను అంటున్నాడు. మన తండ్రి అయిన యాకోబు దేవుడు పాదాలు పట్టుకొని ఏ రీతిగా సమస్తమును వదులుకొని దేవుణ్ణి బతిమిలాడుకొని ఆయనతో ప్రార్థనలో పోరాడి గెలిచినాడో, ఆ గెలిచిన ఆయన పేరు ఇజ్రాయేలుగా, ఒక దేశముగా ఉన్నత స్థలముల మీద ఉందో, అటువంటి కృపను నేను నీకు ఇస్తానని దేవుడు యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దినము నాడు దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ఈ విశ్రాంతి దినాన్ని దేవుడి కొరకు దేవుని మందిరములో మొట్టమొదటి సమయంలోని ఆరంభం సమయంలోని ప్రార్థనలో దేవుడి మందిరంలోకి మనం వెళ్ళి మొదటి స్థానంలో కూర్చొని మొదటి ఆరాధనలో, మొదటి ప్రార్థనలో మనము పాల్గొని దేవుని పాటలతో మయంపరుస్తూ వాక్యమును అనుసరించి విని గ్రహించి దైవజనులు బోధిస్తుండగా మొట్టమొదటగా ఆత్మపూర్ణమై చదువుటకు, ప్రతి విషయంలో దేవుడు మెండుగా కుమ్మరించే దీవెనలు పొందుకొని మనమందరము దేవుడి సన్నిధి నుంచి మన కుటుంబాలకు తిరిగి వచ్చేలాగున దేవుడు మనందరి హృదయాలు ప్రేరేపించి తన ఆత్మపూర్వకంగా మనందరినీ బలపరిచి ఈ వాగ్దానం మనందరి నిమిత్తము, మన కుటుంబాల నిమిత్తం, మన బిడ్డల నిమిత్తం దేవుడు దీవించునుగాక. ఆమేన్.